బాక్సాఫీస్ దగ్గర 4 వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఇప్పటికీ డీసెంట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ను హోల్డ్ చేసి పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ వారంలో ఆడియన్స్ ముందుకు తెలుగు రాష్ట్రాలలో ధనుష్ నటించిన రాయన్ మూవీ రిలీజ్ కాబోతూ ఉండగా ఆ మూవీని తట్టుకొని ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఉన్నంతలో కల్కి మూవీ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 28వ రోజుకు సిమిలర్ గా 29వ రోజున కలెక్షన్ల పరంగా జోరును చూపెడుతూ ఉండగా ఇదే విధంగా జోరును డే అంతా కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం మీద డేను 28 లక్షల నుండి 30 లక్షల రేంజ్ కలెక్షన్లతో పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హిందీలో 75 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 29వ రోజున మరోసారి కోటికి అటు ఇటుగా షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న ధనుష్ నటించిన రాయన్ మూవీ తమిళ్లో ఎక్స్ట్రాడినరీ ప్రీ బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉండగా తెలుగులో మాత్రం యావరేజ్ బుకింగ్స్ ని దక్కించుకుంది. దాంతో సినిమాకు తెలుగు రాష్ట్రాలలో స్టాక్ ఇప్పుడు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఇక తమిళ్లో మాత్రం మొదటి రోజున అవలీలగా 10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు టాక్ డీసెంట్ గా ఉంటే కోటికి పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక టాక్ బాగుంటే షోకు కలెక్షన్ల పరంగా మరింత జోరును ఈ సినిమా చూపించవచ్చు. మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాయన్ మూవీ దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని అభిప్రాయపడవచ్చు. మరి ఓవరాల్ గా టాక్ బాగుండి షోకు కలెక్షన్ల పరంగా మరింత జోరును చూపెడితే తొలి రోజు కలెక్షన్ల పరంగా ఎక్స్పెక్టేషన్స్ ను సినిమా మించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని దక్కించుకుంటుందో, ఏ రేంజ్ టాక్ ను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.